హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వ్లాగ్ అనమాట. నేను వంట చేసే వ్లాగు. యాక్చువల్లీ ఇవి అయితే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కంకులు వాళ్ళు పంపించారు. వద్దామని ఒలిచినాము, కానీ అన్నీ ఉత్తే వచ్చినాయండి. ఒక 5 కంకులు మాత్రమే మంచిగా వచ్చినాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లా పురుగిట్లా పడి అట్లా అయిపోతూ ఉంటాయి. ఇవి తెచ్చి కూడా 4 days అయిపోతుంది. ఇక 4 days ముందర పెట్టుకున్నాము. ఇక అందరం కలిసి చేస్తున్నాము, ఎవరి పని వేస్ట్ కూడదని చెప్పి. ఇవి ఏం చేద్దామంటే మక్క గెరాలు చేద్దామని చెప్పి పోయినసారి అయితే అసలు తిందాం చేద్దాం అనుకుంటే అసలు చేయలేదు. కానీ ఈసారి అయితే 4 times చేసుకున్నామండి. ఫస్ట్ మా అన్న వాళ్ళు ఇచ్చారు, తర్వాత మా అక్క వాళ్ళు ఇచ్చారు, మా నడిపక్క వాళ్ళు, తర్వాత ఇక అట్లా 2 times 3 times అయితే వేసుకున్నాం. ఈ మక్కలాలు అయితే అన్ని కలిపి పెట్టినా మిక్సీ పట్టడానికి. బాగా ఇట్లయితే లేరు, వాళ్ళు బయటకు లేరు, నేను మా చిన్నోడు ఇద్దరం ఉన్నాము. అదైతే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టించేసి మా చిన్నోడికి అయితే అన్నం కలిపి తినబెడుతున్నా నేను. అంటే చిన్న చిన్న ముద్దలు తీసేసి గడికి ఒక బుక్క పెడితే అది తింటారు. తెలుసు మీ అందరికీ. అది నా పని అయితే వాళ్ళ పని అవుతుంది. లేదంటే వాళ్ళ దగ్గర వచ్చినట్టే గంట సేపు అయిపోతుంది. ఓకే, ఇక బాగా ఇట్లా వచ్చాక అది పట్టి ఆల్రెడీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి అయితే కావా. కానీ అప్పంచలు వేసిన మర్చిపోయిన నాకు గుర్తుకు లేదు అవి వచ్చినామని. నేను బియ్యం కడగని దానికి పోయినప్పుడు నేను రొట్టె అయినా ఆలోచిస్తున్నాను. ఇంకా నేను సరే అదికి వచ్చినాయి ఉన్నాయి అని చెప్పి బక్కలు ఇక కాబట్టి మిక్సీ పట్టి అయితే చేస్తాను. రెడీ పెట్టేసిన బాగుండి పిండి ఇవంతా. అంటే కొంచెం పిండి వేసిన, కొంచెం తారిపోయినట్టు అయింది అని కొంచెం పిండి వేసి కలిపిన. ఓకేనా, చేసేస్తున్నా. ఇక నేనైతే పేపర్ మీద ఏం చేయలేదు, ఓన్లీ చేతితో ఇట్లా ప్రెస్ చేసి మాత్రమే వేసిన. పిండి వేసిన కాబట్టి కొంచెం టైట్గానే ఉంది. కొంచెం లూజ్గా ఉంటే కాటన్ క్లాత్ మీద ఇట్లా ఒత్తేస్తే మంచిగా వాటర్ అనేది గుంజుకొని గట్టిగా వచ్చేస్తుంది. ఇట్లా వీడియో బట్టి కెమెరా పట్టుకొని బ్లాగ్ దిగ చాలా రోజులు అవుతుంది. నాకే కొత్త అనిపిస్తుంది. అప్పట్లో మేము ఊక తీసేవాళ్ళం బ్లాగ్స్. ఇప్పుడైతే అసలు మొత్తానికి పనిచేసిన నేనైతే. అంటే వీడియో తీయడం ఇట్లా మొత్తం బర్త్ అయిపోయింది కాబట్టి కొత్త అనిపిస్తున్నాను. ఫైనల్గా ఇది అబ్బా కానీ గట్టుకుంటే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మైల్పిండి వేసిన కదా, గట్టుకుంటే ఏమన్నా 6 నుంచి కొడతా ఉంది. మరి చూడాలి ఎట్లానే ఉండదు. బాగా తింటారు మా వాళ్ళు అయితే. నేనేం తింటే మా వాళ్ళు తింటారు. కలర్ఫుల్గా మస్తు అనిపిస్తున్నాయి. కళ్యాణ కూడా చాలా ఉంది కాబట్టి మస్తు వేసిన నేను. నూనె అయితే ఎక్కువ గుంజలు అనిపిస్తుంది నాకైతే. చూడలే యమ్మీ ఉండేది. వేడి ఉంది, తినాలనిపిస్తుంది కానీ వేడి ఉంది. ఏం చేస్తాం, కొంచెం తప్పదు. నేను ఇవి వేస్తున్నాను ముచ్చటైతే మా వాళ్ళకి అయితే మా చదువుకుని బాగా తెలియదు. వాళ్ళు పోయి గంటకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి నేను ఇవి వేస్తున్నాను తెలియదు. చూడాలి ఇక. శ్రద్ధ అయితే మధ్యాహ్నం ఏమి ఉన్నది ఒలపలంగానే మమ్మీ వేసినాకనే ఇవి వేసినాకనే ఇవి అన్నది. ఒక తినాలనిపిస్తుంది. దాంట్లో మా చిన్నోడు కలుపుకున్నప్పుడు కూడా తినాలనిపించింది, కానీ లాస్ట్కు తినలేకపోయినా. అప్పుడు చాలా రోజులకు కోసం 2 years తింటావా? కాదు పొన్నే ఆవు కాదు సూపర్ చేసాను. అవు కాదు బాగున్నాయా? చెప్పాలండి ఇక చెప్పిడ చెప్పారండి.
సూపర్. తిను తిన్నానే తిను తిను ఇది అది తిను అప్ప తిను. సూపర్నే. ఒకటి తిన్నా కదా మళ్ళీ ఏం తెలియని అమ్మాయికి లెక్క ఉంటా. బాబా టేస్ట్ చూడని చెప్తా, ఓకేనా? మీకే తెలుసు, బాగా తెలియదు నేను టేస్ట్ చేసాను కదా. అప్పులోపు అయితే అయిపోవు, ఇక వాళ్ళు వచ్చేలోపు ఇది అయిపోతే మంచి జాపెడతాం కానీ చూడాలి. మరి అయిపోతే జాపెడతారు రాగా జాపెడతా తెలియకుండా. దా ఇదా దా ఇగో ఇడుందా అప్ప ఇడుందా కదా వద్దు. నేను నీకు చెప్తున్నాను, వచ్చేటప్పుడు అయితే ఎగ్జిబిషన్ చేసాము. అక్కడ మంచిగా ఉంది, మంచిగా డెకరేషన్ అన్నీ ఉన్నాయి. మంచి ఫోటో అంటే నీకు ఫోటో ఒకటి డాడీ ఫోటో వస్తే బుక్ చేసాను. అప్పుడు రాయ మంచిగా ఉన్నాడు ఎగ్జిబిషన్ వస్తాడు. రేపు పోదాం. రేపు వద్దు, ఇప్పుడు మంచిగా లైట్ ఉన్నాయి. మళ్ళీ రేపు కూడా నైటే పోవాలి. రేపు నైట్ పోదామా? డాడీ పోదాం అనేది నేను అనలేదు. నీ రేపు రేపు అని చెప్పిన మాకు వీలున్నప్పుడు చెప్తాం. రేపు లైవ్ చేసుకోకుండా పోదామని చెప్పేది, కానీ నేను ఇలా పోదామన్నా. రేపు లైవ్ రేపు అయితే లైవ్ చేయరంట మా డాడీ వాళ్ళు. రేపు లైవ్ చేయకుండా పోతాం. నైట్ పొద్దున వేసి నైట్ చేయకుండా పోతాం. అది ఇంత ఒకసారి పోయినా కదా పోయి కాడుతున్నాము. కడుపులో ఎప్పుడు పోయినా మాది ఏళ్ళ కింద అయితే రేపు కొన్ని చిన్న వచ్చింది మనిషికి 5 వచ్చినాయి అవి లేదు. చూసిరు కదా, శ్రద్ధకైతే బయటకు ఇట్లా టైం స్పెండ్ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది. కానీ అసలు మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బయటకు పోలేదు. ఇంకా మా ఊళ్ళో ఉన్నప్పుడు గజ్వేల్కి వస్తే మా అక్క ఇంటికి ఉన్నప్పుడు కొద్దిసేపు ఉండేవాళ్ళం, లేదంటే పార్కు పోయేటప్పుడు ఒక ½ అవర్ అన్న సేపు ఉండి టైం స్పెండ్ చేసేవాళ్ళము. ఇక్కడికి వచ్చినాక అయితే అది లేదు ఏది లేదు, ఓన్లీ ఇంట్లో వండుకుంటున్నాం తింటున్నాము అంతేగాని బయటకు పోయేదే లేదండి. ఇక ఫైనల్గా అందరం కలిసి తింటున్నాము. ఆ రోజైతే నేను కర్రీ ఏమి ఉండదు అని చెప్పిన కదా, అన్నం పోస్ట్ చేసిన తర్వాత గ్యారాలు. ఇవైతే గ్యారాలు మంచిగా ఒక 5-6 వేసుకొని మిగతా అన్ని పక్కకు పెట్టేసిన. ఎందుకంటే ఎన్ని ఉంటే అన్ని తినబుద్ధి అయితే నెక్స్ట్ డే కూడా చాయ్లకు పనికేసాయి అని చెప్పి నేనైతే తినేటి ఏమైనా ఉంటే మొత్తం ఒకటిసారి అయితే అస్సలు తినను. కొంచెం తింటా, మళ్ళీ కొంచెం సేవింగ్ చేసి పెడతా, అంటే సాయంత్రం పూటకు కానీ తినడానికి, లేదంటే నెక్స్ట్ డే కూడా తినడానికి వస్తాయని చెప్పి. నాకైతే అట్లా అనిపిస్తుంది, ఉన్నప్పుడు అన్నీ ఒడగొట్టుకోదు, కొంచెం కొంచెం తింటే బాగుంటుంది అనిపించి. ఈ శ్రద్ధకైతే చాలా ఇష్టం అని చెప్పిన. ఇక బయటకు పోయించిన కొంచెం మొదలుకుందంటే మేము అన్నం తిందా కూడా అవే తినేది. మా చిన్నోడు కూడా ఒక 5-6 తిన్నాడు, అన్నం అసలే తినలే. ఇంక ఈ కాన్ అనేది మంచి కాబట్టి నేనైతే మా చిన్నోనికి అన్నం పెట్టకుండా ఇవే పెట్టిన. అందరు చాలా మంది అయితే కాన్ఫ్లెక్స్ అనేది చెప్పి తెచ్చుకొని పాలాలు వేసుకొని తింటారు కదా, అవి పైసలు పెట్టి తెచ్చుకునే బదులు మక్కలు కొనుక్కొని రొట్టె కానీ, లేదంటే ఇలాంటి మక్క గారాలు, లేదంటే మక్కలతో సంబంధించింది ఏం చేసుకొస్తే అది చేసుకుంటే అది హెల్తీ ఫుడ్. కాన్ఫ్లెక్స్ కంటే బాగా అదే అంటాడు, అవి వేలు పెట్టి తేవాలి, అవన్నీ మళ్ళీ రెడీమేడ్ మాత్రమే. ఇవైతే ప్యూర్ మనకు మక్కల నుంచి వచ్చే ఎనర్జెటిక్ మొత్తం మనకే వస్తాయి కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు ట్రై చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. బాయ్ ఫ్రెండ్స్.